అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, అంటే మీ మైండ్లో ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్, ఇంటెన్షన్స్ మీ గురించి ఎలా ఉండబోతున్నాయి, మీ కనెక్షన్లో ఆబ్స్టికల్ ఏంటి, అండ్ ఈ కనెక్షన్లో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఫైనల్ అవుట్కమ్ ఏంటి అనేది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి మార్చ్ మంత్ కోసము మీ పర్సన్ యొక్క ఆలోచనలు, ఇంకా వాళ్ళ ఉద్దేశం ఏంటి అన్నది చూద్దాం. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి, మీ మీద ఇంటెన్షన్స్ ఏంటి, ఈ కనెక్షన్లో మీకు ఆబ్స్టికల్ ఏంటి, ఈ కనెక్షన్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి, అండ్ మీకోసం యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ఫస్ట్ మీ ఫీలింగ్స్. షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్. సో మీ ఫీలింగ్స్ వచ్చేసి ఈ కనెక్షన్లో ద ఎంప్రెస్ చూపిస్తుంది, చాలా పాజిటివ్గా ఉంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఫూల్. సో ఒక ఫ్రెష్ స్టార్ట్. మీ ఆలోచన ఎలా ఉంది అని అంటే ప్రస్తుతానికి ద ఎంప్రెస్తో ఇక్కడ మీరు మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు ఈ మంత్లో. యాక్చువల్లీ మీరు మీ ఓన్ పవర్లో ఉండడం అనమాట. ఎమోషనలీ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. అండ్ ఇక్కడ ఎలా ఉంది ఎనర్జీ అని అంటే సెల్ఫ్ వర్త్కి నాకు ఏదైతే లైక్ ఎంతైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో, అంటే మీ వర్త్ తగ్గట్టుగా ఉంటుందో అది మాత్రమే నేను రిసీవ్ చేసుకుంటాను, లేదంటే లేదు అన్న దాంట్లో ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి ఏదో కోపంతోనో లేకపోతే ఈగోయిస్టిక్ ఎనర్జీతోనో రావట్లేదు. చాలా కంపాషనేట్గా ఫుల్ ఎమోషనల్ బ్యాలెన్స్డ్ ఉండే అనమాట. ఒక మెచ్యూర్డ్ ఎనర్జీలో వస్తుంది. సో మీరు ఏంటంటే ఎస్ నాకు ఈ పర్సన్ ఇష్టము, ఈ పర్సన్ మీద మీకు మంచి ఒపీనియన్ ఉంది, వాళ్ళ మీద అట్రాక్షన్ ఉంది. సో అలా అని చెప్పేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారా, లేదు అన్నట్లు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఎలా అంటే ఒక ఫ్రెష్ మైండ్ సెట్తో, ఒక యంగ్ ఎనర్జీతో, కంపాషనేటెడ్ హార్ట్తో మీరు ఏంటంటే న్యూ బిగినింగ్ కోసం రెడీగా ఉండడం, మీ ప్లేస్లో మీరు ఉండడం అన్నట్లు చూపిస్తుంది. సో అందుకే ద ఫూల్తో మీరు కూడా ఏంటి అని అంటే అలా అని చెప్పేసి పర్సన్ కోసం వెయిట్ చేసుకుంటూ ఉండడమా, లేదు మీ ఎనర్జీ ఇప్పుడు మీ వర్త్ మీకు తెలుసు, అందుకని మీ ప్లేస్లో మీరు ఉంటూ గ్రోత్ సైడ్ వెళ్ళడము, న్యూ థింగ్స్ని మీ లైఫ్లో అట్రాక్ట్ చేయడం లాంటిది, ఫుల్ క్రియేటివ్గా ఉండడం లాంటిది. అండ్ న్యూ థింగ్స్, ఇక్కడ కొత్త ఆపర్చునిటీ సైడ్ కొత్త వాళ్ళతో మాట్లాడడం లాంటిదో, మిమ్మల్ని మీరు హెసిటేట్ చేస్తూ రెస్ట్రిక్షన్స్లో పెట్టట్లేదు అనమాట. లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకుంటున్నారు. అంటే నేను చేంజ్ అవుతాను, నా కోసం నేను ఉంటాను అన్న ఎనర్జీలో ఉన్నారు. సో ఇది వచ్చేసి మీరుండే ఫీలింగ్స్ చూపిస్తుంది ఈ మంత్లో, మార్చ్ మంత్లో. చాలా పవర్ఫుల్గా ఉంది, చాలా లవ్వింగ్గా ఉంది. ప్లస్ కొంచెము ఎలా అనంటే అన్నెసరీగా మీ ఎనర్జీస్ని ఎవరికి ఇవ్వట్లేదన్నమాట. సో న్యూ బిగినింగ్కి రెడీగా ఉన్నట్లు చూపిస్తుంది. మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్. ద ఎనర్జీ దట్ ఈస్ అటాచ్డ్ టు మై కలెక్టివ్. సో మీ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వోర్డ్స్ ఉంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది. సో ఈ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి ఏంటి అని అంటే యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ అనుకుంటుంది మైండ్లో మీ సైడ్ వెంటనే యాక్షన్ తీసుకోవాలి, కమ్యూనికేషన్ చేయాలి. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్, మినిమం కాంటాక్ట్లో ఉంటే కనుక మీతో మాట్లాడాలన్నది ఉంది. అండ్ ఈ పర్సన్ పర్టికులర్లీ ఏదో మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా అనుకుంటున్నారు. బట్ ఈ మెసేజ్ వచ్చేసి ఏంటి అని అంటే మీకు ఈ పర్సన్కి మధ్యలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వస్తుంది. సమ్ సార్ట్ ఆఫ్ ఒక కోల్డ్ అండ్ ఒక బిటర్ కైండ్ ఆఫ్ ట్రూత్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా చెప్పాలనుకుంటూ ఉండడము. బట్ ఏంటి అని అంటే ఏదైనా చెప్తే మీరు ఫీల్ అవుతారేమో అని, లేకపోతే ఇది మీ ఒపీనియన్ ఈ పర్సన్ గురించి చేంజ్ చేసేస్తుందేమో అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో అందుకే ఆలోచిస్తూ ఉన్నారు. బట్ ఈ పర్సన్ మైండ్లో ఎలా అనంటే వెంటనే మీ సైడ్ రావాలి, ఈ ఉన్నది ఉన్నట్లు ఇంకా హెసిటేషన్ లేకుండా ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఇది చెప్పేసి
లైక్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా తప్పదు కాబట్టి తీసుకుంటే సరిపోతుంది ఈ కనెక్షన్లో అన్నది వీళ్ళ ఆలోచన అనమాట. సో అందుకని ఇక చూడండి, చాలా టైం నుంచి వీళ్ళ ఆలోచనలో మాత్రం డెఫినెట్లీ ముందుకు వెళ్ళాలి, కానీ పవర్ అనేది సరిపోవట్లేదు, వీక్గా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. ప్రస్తుతానికి ఎలా అంటే నేను చేయలేనేమో, నేను చెప్పలేనేమో ఈ సిచ్యువేషన్ని గురించి, లేకపోతే దీని గురించి మాట్లాడలేనేమో అని చెప్పేసి ఆగిపోతున్నట్లు ఉంది. సో డౌట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఓవర్గా థింక్ చేస్తూ ఉండడము, అండ్ ముందుకు రావాలంటే భయపడుతూ ఉండడం అనమాట. సో అలాంటిది ఇక్కడ చూపిస్తుంది. ఇంకొంతమందికి ఏంటి అని అంటే ఒక చిన్న స్టేబుల్ ఆఫర్ కూడా ఉంది ఈ పర్సన్ దగ్గర మీకు ఇవ్వాలని చెప్పేసి, ఒక ట్రూత్తో పాటు కొంతమందికి ఇది. సో కానీ ఇస్తే మీకు నచ్చుతుందా నచ్చదా, ఇది మీకు వర్త్ ఇటా కాదా అని చెప్పేసి కూడా ఆలోచించడం అనమాట. సో అందుకే దూరంగా ఉండి ఈ పర్సన్ చూద్దాము అని చెప్పేసి స్టక్ అయిపోయినట్లు, అదే స్టాగ్నేషన్లో ఓవర్ థింక్ చేస్తూ ఉన్నట్లు, అదే ఆఫర్ తీసుకొని ఆలోచిస్తూ ఉన్నట్లు చూపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే మెయిన్ థింగ్, వీళ్ళతో ఈ పర్సన్కి మీతో కమ్యూనికేట్ చేయాలి, ఏదేమైనా సరే ఉన్నది ఉన్నట్లు మనసులో మాట చెప్పేసేయాలి అన్నట్లు చాలా స్ట్రాంగ్గా మెసేజ్. సో ఈ పర్సన్ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు మనం ఫీలింగ్స్ చూసాం కదా, వీళ్ళ ఉద్దేశం ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ టువర్డ్స్ మై కలెక్టివ్. వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ టువర్డ్స్ మై కలెక్టివ్. టెన్ ఆఫ్ వాన్స్, చాలా బర్డన్ తీసుకుంటున్నారు యాక్చువల్లీ ఈ పర్సన్ మీకు సంబంధించి. 3 ఆఫ్ వాన్స్ బాటమ్ ఆఫ్ ద డెక్. సో మీతో ఆల్రెడీ క్లియర్లీ ఫీలింగ్స్లో ఉంది, మాట్లాడాలి, ఏదో ఒక లైక్ ఉన్నది ఉన్నట్టు చెప్పేసేయాలి అన్నట్లు ఉంది, కానీ ఆగిపోతూ ఉన్నారు. ఓకే, సో 3 ఆఫ్ వాన్స్తో ఇక్కడ ఏంటి అంటే ఏదో ఒకటి న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉండడమో, ఏదైనా మేబీ వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి వీళ్ళకి న్యూస్ రిసీవ్ చేసుకోవాలనో, లేకపోతే డిస్టెన్స్లో ఉండడం లాంటిదో సంథింగ్ ఇలాంటిదో జరుగుతూ ఉంది. సో వీళ్ళకి ఆన్సర్ తెలుసుకోవాలి, లైక్ ఏదో విన్న తర్వాత, మెసేజ్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీతో కనెక్షన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఒక చిన్న స్టార్ట్ ఉంటే బాగుంటుంది అన్నది ఈ పర్సన్ ఉద్దేశం. కానీ ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఇంకా జరగలేదు, లైక్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టెన్స్ ఏదో ఉంది, సమ్ సార్ట్ ఆఫ్ అడ్డంకి అనమాట, అంటే ఏది జరగాలి అది ఇంకా వెయిట్ చేస్తున్నారు. అందుకనే ఈ పర్సన్ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడెప్పుడు ఈ బర్డన్ రిలీజ్ అవుతుందా, కొంతమందికి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ ఉండొచ్చు, ఓవర్గా వర్క్ చేస్తూ ఉండొచ్చు, ఓవర్ బర్డన్ ఉంది అనమాట బాగా. సో హోల్డ్ చేస్తూ ఉన్నారు, అండ్ మీ కనెక్షన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉండడము, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో హెవీనెస్ ఎక్కువగా అయిపోయింది. సో ఇప్పుడు ఈ పర్సన్ ఉద్దేశం ఏంటంటే అన్నిటిని వదిలిపెట్టేసి యాజ్ సూన్ యాజ్ ఏదైతే మెసేజ్ రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారో అది విన్న వెంటనే మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అన్నది ఈ పర్సన్ ఉద్దేశం అనమాట. సో మీ కనెక్షన్కి సంబంధించి ఇంకా డెసిషన్ తీసుకోలేదనుకుంటే కనుక ఈ పర్సన్ దాని గురించి కూడా బాగా బర్డన్ తీసుకుంటున్నారు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, బాగా డిస్టర్బ్గా ఉన్నారు. ఈ డిస్టర్బెన్స్ అనేది ఎండ్ అవ్వాలి అన్నది ఈ పర్సన్ ఉద్దేశం. మీరు ఈ కనెక్షన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్. What my collective is expecting in this connection. So మీ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ద మూన్, 10 ఆఫ్ పెంటికల్స్. సో ఒకటి సమ్ సార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఇష్యూకి సంబంధించి ఏదో ఇల్యూజన్స్ ఈదర్ ఈ పర్సన్ క్రియేట్ చేయడం లాంటిదో, ఇల్యూజన్స్ ఉన్నట్లు మీరు అనుకుంటూ ఉండడం లాంటిదో, సో దాని నుంచి బయటికి తీసుకొని రావాలి, ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, ఉన్నది ఉన్నట్లు చూపించాలి అని చెప్పేసి మీ ఉద్దేశం అనమాట. ఓకే, ఫస్ట్ థింగ్ ఇక్కడ అలా చూపిస్తుంది. అంటే ఏదైనా సరే లైఫ్లో ఏం జరుగుతున్నా సరే మీతో ఆనెస్ట్గా ఉంటే బాగుంటుంది కదా అన్నది మీ ఉద్దేశం అనమాట. కొంతమందికి ఇక్కడ ఏం మీతో ఈ పర్సన్ ఫ్యామిలీని బిల్డ్ చేసుకోగలుగుతారా, అది మీరు ఫాల్స్గా ఆలోచిస్తున్నారా, దీని గురించి నిజంగానే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా, ఫ్యూచర్ ఉందా, సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉందా, కంప్లీషన్ ఉందా లేదా, ఏంటి అని చెప్పేసి ఇదంతా అనమాట. సో ఇవన్నీ మీరు బిల్డ్ చేసుకుంటున్నారు, లైక్ ఒక ఫ్యామిలీ ఉంటుంది, కలిసి హ్యాపీగా ఉంటాము, కంప్లీషన్ ఉంటుంది ఈ పర్సన్తో అని. కానీ ఈ పర్సన్ అది మీరే ఊహించేసుకుంటున్నారో ఇల్యూజన్స్ మీ మైండ్లో, లేకపోతే నిజంగా ఇది జరిగే ఛాన్సెస్ ఉందా ఏంటి అని చెప్పేసి అనమాట. సో అది ఎస్ ఆర్ నో ఏదున్నా సరే బయటికి చెప్పేస్తే బాగుంటుంది కదా, ఎంతవరకు ఇదే దాంట్లో ఉండాలి, దీని గురించి బాధపడుతూ ఉండాలి, భయపడుతూ ఉండాలి అన్నది కూడా మీ లైక్ మైండ్లో ఉంది. సో అందుకే మీకు ఏంటంటే ఈ భయం నుంచి, ఈ కన్ఫ్యూజన్స్ నుంచి, ఈ అన్నెసరీ భ్రమ నుంచి బయటికి రావాలి, ఉన్నది తెలిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కూడా మీకు ఈ పర్సన్ నుంచి లైక్ అది తెలుసుకుంటే బాగుంటుంది అన్నది మీ ఎక్స్పెక్టేషన్. అండ్ కొంతమందికి ఇంకొక ఎక్స్పెక్టేషన్ ఏంటి అని అంటే ఈ పర్సన్
మీ దగ్గర ఒకలాగా ఉంటూ వెనక ఏమైనా యాక్ట్ చేస్తున్నారా, మోసం చేయడం లాంటిది ఏదైనా జరుగుతుందా, లైక్ మీకు ఏదో హింట్ మీ మైండ్లో మీ ఇంట్యూషన్ చెప్తూ ఉండొచ్చు సంథింగ్, ఏదో ఈ పర్సన్ కంప్లీట్లీ క్లియర్గా లేరు, ఏదో దాస్తూ ఉన్నారు అనిపిస్తూ ఉండడము. సో అది నిజంగానే అది ఉందా, సో ఏంటి ఈ పర్సన్ దాచిపెడుతున్నది, ఏమైనా మీరు మోసపోతున్నారా ఏంటి ఈ సిచ్యువేషన్ అని చెప్పేసి కూడా మీకు ఉందన్నమాట. సో దాని నుంచి బయటికి రావడం అన్నది మీ ఉద్దేశం, అంటే మీరు అలా బయటకు వచ్చేసి బాగుంటుంది అన్నది మీ ఎక్స్పెక్టేషన్ అన్నట్లు చూపిస్తుంది. అంటే ఉన్నది ఉన్నట్లు ఏదైనా సరే ఆనెస్ట్గా ఉంటే సరిపోతుంది. ఎందుకు ఇల్యూషన్స్ క్రియేట్ చేయాలి, భయాలు క్రియేట్ చేయాలన్నది మీకు. సో అలా ఉండకుండా ఓపెన్ అప్ అయిపోయి ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఏదున్నా సరే మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు, ఏం చేయాలని చెప్పేసి మీ ఎక్స్పెక్టేషన్. ఓకే, సో ఈ కనెక్షన్లో మీకు ఆబ్స్టికల్ ఏంటో చూద్దాము. Universe, please show me what is the obstacle for my collective in this situation. What is the obstacle for my collective in this situation, in this connection? Obstacle వచ్చేసి 9 of cups, 10 of pentacles. సమ్ సార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఏదో చూపిస్తుంది ఈ రీడింగ్ మొత్తంలో, అదే వస్తుంది తిరిగి. సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా ఉండడం లాంటిదో మీ కనెక్షన్కి సంబంధించి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, కొంతమందికి మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్యామిలీతో డీల్ చేస్తూ ఉండడం లాంటిది అయ్యుండొచ్చు, అందరికి కాదు, ఇది ఓన్లీ స్పెసిఫిక్ మెసేజ్ మాత్రమే. ఓకే, సో ఉండొచ్చు అనమాట. సో ఇలాంటిది ఏదో చూపిస్తుంది, ఇది మీ కనెక్షన్లో ఆబ్స్టికల్. అండ్ అదొకటే కాదు, 9 of cups ఎనర్జీతో ఈ పర్సన్కు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మీ నుంచి ఉంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఓన్లీ ఆ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కోసం మాత్రమే, అంటే హ్యాపీ మాట్లాడాలి, మీతో ఎనర్జీస్ షేర్ చేసుకోవాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి అన్నది, ఫుల్ఫిల్ అవ్వాలి అన్నది మాత్రమే అనమాట. సో అది ఏమవుతుందని అంటే ఆ ఎనర్జీ మీరు ఇచ్చిన వెంటనే ఈ పర్సన్ కంప్లీట్లీ స్టేబుల్ అయిపోవడము, మళ్ళీ వాక్ అవే ఫ్యామిలీ సైడో లేకపోతే వాళ్ళ లైఫ్ ఏదైతే ఉందో మనీకి సంబంధించి ప్రాపర్టీకి ఇంకా ఏదైనా అయ్యుండొచ్చు, దాని సైడ్ వెళ్ళిపోతున్న ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏమని చెప్పొచ్చు డైరెక్ట్లీ అంటే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్, ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఈజీగా దొరుకుతుంది. ఓకే, సో దానివల్ల ఏంటి అని అంటే కొంచెము వర్క్ చేయడానికి లేదనమాట మీ పర్సన్ నుంచి. సో అందుకని ఈజీగా వస్తుంది కాబట్టి స్ట్రాంగ్గా స్టెప్ తీసుకోవట్లేదు, బర్డన్ని రిలీజ్ చేయట్లేదు. ఇక్కడ అదొక ఆబ్స్టికల్ చూపిస్తుంది, అంటే ఈజీగా ఈజీగా వచ్చేస్తుంది కదా అన్న దాంట్లో ఉండడం. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీ సైడ్ నుంచి ఉంది ఇక్కడ ఆబ్స్టికల్. మీ సైడ్ నుంచి ఏంటి అని అంటే 9 of Cupsతో మీరు మీ ఓన్గా ఎమోషనల్లీ ఫుల్ఫిల్ అవ్వాలి. ఓకే, అంటే ఈ పర్సన్ మీదనో లేకపోతే ఫ్యామిలీ మీదనో మనీ అనో స్టెబిలిటీ అనో ఇలాంటి దానిల మీదనే డిపెండ్ అవుతూ ఉండకుండా మీ ఓన్గా మీరు హ్యాపీనెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మీతో మీరు ఉంటే చాలు, ఎవరున్నా ఏదున్నా ఏం లేకున్నా పర్లేదు, నేను హ్యాపీగా ఉంటాను అన్న ప్లేస్కి రావడం అనమాట. ఇది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే అలోన్గా మీరు ఉన్నప్పుడు, మీ చుట్టూ ఎవ్వరూ లేరు అనుకున్నప్పుడు, ఎప్పుడైతే మీరు ఆ టైంలో ఎవరి గురించి ఆలోచించకుండా ఆ టైంని ఫుల్ ఎక్సైట్మెంట్తో ఎంజాయ్ చేస్తున్నారో, అసలు ఇంకా మర్చిపోవడం అనమాట వరల్డ్ని ఉందో, అప్పుడు మీరు యాక్చువల్లీ మీతో మీరు పీస్లో ఉన్నట్లు మీనింగ్ అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఉన్నప్పుడు మనము మామూలుగానే బాగుంటాం, ఎవరు లేనప్పుడు హ్యాపీగా ఉండడమే చాలా ఇంపార్టెంట్ థింగ్, రైట్? సో ఎమోషనల్ హ్యాపీగా అంటే ఏదో ఇది బయటికి చెప్పుకునేది కాకుండా మనసు నుంచి ఆ ఫీలింగ్ అనేది, ఆ వెల్తీ అనేది ఉండకూడదు అనమాట. ఎగ్జాక్ట్లీ మీ కనెక్షన్లో అదే ఇప్పుడు ఆబ్స్టికల్. సో ఈ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మీ సైడ్ నుంచి మీకు లేకపోవడం కూడా ఈ కనెక్షన్లో ఫార్వర్డ్ మూమెంట్ని ఆపుతూ ఉండే ఛాన్సెస్ ఉంది. అంటే కైండ్ ఆఫ్ మీరు వర్క్ చేయాలి. మీ అంతకు మీరు ఫుల్ఫిల్ అయ్యారు అనుకోండి, ఆటోమేటికలీ ఒక హై వైబ్రేషన్ ఎనర్జీకి మీరు వస్తారు, అట్రాక్టివ్ ఎనర్జీకి వస్తారు. ఆల్రెడీ ఉన్నారు, బట్ సంథింగ్ ఏదైనా మిస్ అవుతుంది అని అంటే కనుక అది ఆబ్స్టికల్లో ఉంది, రైట్? మధ్యలో జరిగే ఛాన్సెస్ ఉంది. సో దీని మీద వర్క్ చేయడం, ఎమోషనల్లీ మీ ఓన్గా మీరు ఫుల్ఫిల్ అవ్వడము, హ్యాపీగా ఉండడం. సో ఇది ఉంటే అప్పుడు ఈ కనెక్షన్లో ఒక ఫార్వర్డ్ మూమెంట్ ఉంటుంది అన్నట్లు మీనింగ్ అనమాట. సో ఇది వచ్చి కూడా మీకోసం ఈ కనెక్షన్లో ఆబ్స్టికల్. ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఫ్యూచర్ అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్. What is the future outcome for my collective in this connection? What is the future outcome for my collective in this connection? సో ఫ్యూచర్ అవుట్కమ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఫూల్ చూపిస్తుంది. సో ఈ కనెక్షన్లో
యాక్షన్ ఈ పర్సన్ అన్నా లేకపోతే మీ సైడ్ నుంచి అయినా సరే తీసుకునే ఛాన్సెస్ ఉంది. యాక్షన్ తీసుకొని కనెక్షన్ని మళ్ళీ లైక్ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం లాంటిదో, అట్రాక్షన్ ఇంప్రూవ్ అవ్వడం లాంటిదో ఈ కనెక్షన్లో ఒకరి గురించి ఒకరు అంటే చాలా ఎక్సైటింగ్గా మాట్లాడుకోవడము, కనెక్ట్ అవుతూ ఉండడము, టైం స్పెండ్ చేస్తూ ఉండడము ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. పాత థింగ్స్ అన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఈ కనెక్షన్లో ఒక న్యూ బిగినింగ్తో ముందుకు వెళ్ళడం, ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్తో డిఫరెంట్గా ఉంటూ ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఒక న్యూ బిగినింగ్ ఉండొచ్చు, ఒక రిస్క్ టైప్ లాంటివి తీసుకోవచ్చు మీరు ఈ కనెక్షన్లో. ఏదైనా పాసిబిలిటీ చిన్న పాసిబిలిటీ ఉన్నా దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అనమాట అది ఉంది. సో అది జరిగే పాసిబిలిటీ ఉంది అన్నట్లయితే చూపిస్తుంది. ఓకే, గైడెన్స్ చూద్దాము. Universe, please show me what is the guidance for my collective. What is the guidance for my collective in this connection? గైడెన్స్ వచ్చేసి మీకోసం 2 of Pentacles. ఆల్రెడీ ఇది మనకు మార్చ్ మంత్లో చాలా క్లియర్గా వచ్చిన మెసేజ్. మీరు ఎమోషనల్లీ కన్ఫ్యూజ్డ్ ఉండేది చాలా హై ఈ టైంలో. ఓకే, మార్చ్ అట్లీస్ట్ 20th వరకు ఇది జరుగుతుంది. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ ఉంది. ఎమోషన్స్కి సంబంధించి కోర్స్ అందుకే నేను అన్నాను, నిన్న రీడింగ్లో కూడా మెన్షన్ చేశాను, ఈ మంత్ రీడింగ్ మిస్ అవ్వకండి. ఓకే, సో ఎస్, ఎమోషనల్లీ జగులు అయ్యే ఛాన్సెస్ ఉంది మీ సైడ్ నుంచి. మళ్ళీ అంటున్నాను, మీరు ఒక్క నిమిషంలో లైక్ ఒక గంటలో చేంజెస్ జరుగుతున్న ఛాన్సెస్ చాలా ఉంది. ఒక్కసారి ఈ పర్సన్ మీద నాకు చాలా ప్రేమ వస్తుంది, మళ్ళీ వెంటనే ఎందుకు ఈ పర్సన్ నాతో ఇలా చేశారని చెప్పేసి అనిపించడము, మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటుంది. సో ఈ మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉండి డెసిషన్ తీసుకోకండి. ఏదేమున్నా సరే మీకు తెలుసు డెసిషన్ చేంజ్ అవుతుంది అని అన్న వెంటనే మీరు అది ఈజీలీ నోట్ చేయొచ్చు. లైక్ మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎనర్జీలో వెంటనే నాకు రీడింగ్ చూసిన వెంటనే కూడా చెప్పొచ్చు, ఇప్పుడు పాజిటివ్గా ఉంది, యాక్షన్ తీసుకుంటున్నారు, ఎస్ ఇట్ ఈస్ చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటామని వచ్చింది అని అంటే అక్కడ ఎమోషన్ ఒకటి లైక్ ఆల్రెడీ చూపిస్తుంది. ఇంకొక 2-3 అవర్స్లో అలా ఉన్న తర్వాత వెంటనే ఈ పర్సన్ గురించి ఏదైనా నెగిటివ్ ఆలోచన రావడము, వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్న వెంటనే అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు పాత థింగ్స్, అసలు ఎందుకు ఈ పర్సన్తో ఉండడము, ఇలా చేశారు అలా చేశారు అనుకున్న వెంటనే వద్దు, యాక్షన్ తీసుకోకూడదు, ఏం తీసుకోకూడదు అన్న వెంటనే అది ఏమవుతుంది, ఇంబ్యాలెన్స్, లైక్ వెంటనే వద్దు ఈ పర్సన్ అన్నట్లు వచ్చేసింది. సో ఒక గంట ముందు కావాలి అనిపించడము, ఇంకో గంట తర్వాత వద్దు అనిపించడం, అంటే ఎమోషనల్లీ బ్యాలెన్స్ లేదు. లిటరలీ మీకు ఉన్న ఆబ్స్టికల్ కూడా అదే ఆబ్స్టికల్. అందుకని మీ ఓన్గా మీరు హ్యాపీ అవ్వాలి, అప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ అనేది కూడా ఉండదు. మీరు మనసు నుంచి క్లారిటీతో ఉంటారనమాట. సో అందుకని మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అంటే, ఈ జగ్లింగ్ దాంట్లో ఉన్నప్పుడు డెసిషన్ అనేది తీసుకోకండి, వదిలిపెట్టేసేయండి, యూనివర్స్కి లైట్ తీసుకోండి. ఎప్పుడైతే మీ ఆలోచనలు ఎమోషన్స్ స్టేబుల్ అవుతుందో అప్పుడు డెసిషన్ తీసుకోండి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది మెసేజ్ ఫ్యూచర్ అవుట్కమ్లో. అదేంటి అని అంటే క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో ఎస్ మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు ఇక్కడ, డెఫినెట్లీ మంచి అట్రాక్టివ్ ఎనర్జీ. బట్ ఒకసారి ఈ ఎనర్జీ ఏంటి అని అంటే క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ప్రిటెన్షియస్నెస్ కూడా, అంటే బయటికి యాక్ట్ చేయడం కూడా అనమాట. ఒకరు నా గురించి ఇలా అనుకోవాలి అన్న ఉద్దేశంతో కూడా చేస్తూ ఉండడము, నేను చాలా అట్రాక్టివ్గా ఉన్నాను, నేను చాలా హీల్ అయ్యాను, లేకపోతే నా సెల్ఫ్ వర్త్ నాకు తెలుసు అని చెప్పేసి బయటికి చూపిస్తున్నా లోపల ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో అవుట్కమ్ అనేది ఈ టైంలో వచ్చిందన్నప్పుడు ఇంప్రెస్ చేస్తున్న టైప్లో ఫుల్ ఫ్లటేషియస్గా అలా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. బట్ అది అథెంటిక్గా వస్తుందా లేకపోతే ప్రిటెండ్ చేస్తున్నారా అన్నది కూడా మీరు నోటీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ సైడ్ నుంచి అన్న లైక్ వెళ్ళొచ్చు ఇది కమ్యూనికేషన్, అవతల సైడ్ నుంచి అన్న ఈ యాక్షన్ రావచ్చు అనమాట. బట్ ఏంటి అని అంటే మీరు ఈ కొంచెం కాన్షియస్గా ఉంటూ ఎలా ఉంది ఎనర్జీ అని చెప్పేసి నోటీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. తెలిసిపోతుంది అది. మనము ఎవరితో అయినా సరే ఏదైనా దాచిపెట్టచ్చు, కానీ మనతో మనము ఎప్పుడు ఏమీ దాచిపెట్టలేము, అది ట్రూత్ అంతే. సో మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది అనమాట. సో కాబట్టి గైడెన్స్ ఏంటి అని అంటే జగ్లింగ్లో ఉన్నప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోకండి, ఎమోషనల్లీ బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకోండి అన్నట్లు మీకు ఈ రీడింగ్లో యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.